యోబు గ్రంథం 14 అధ్యాయం అండి. మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. యోబు గ్రంథం 14 అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. వృక్షము 7వ వచనం చూద్దామండి. వృక్షము నరకబడిన తర్వాత చిగుర్చును. అమ్మా అయ్యా గమనించండి. యోబు గ్రంథం 14 అధ్యాయం 7 వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. వృక్షము నరకబడిన తర్వాత అది చిగుర్చును చిగుర్చును చిగుర్చును, దాని లేత కొమ్మలు వేయునని నమ్మకం నాకు కలదు. నమ్మకం నాకు కలదు. ఇంకేముంది, మన పని అయిపోయింది అనుకుంటాం. ఏముంది, నా జీవితం అయిపోయింది అనుకుంటాం. ఇంకెక్కడ వయసు ఉందనే పని అయిపోయింది అనుకుంటాం. మనలో ఏమవుతుందంటేనండి, మనకున్న పరిస్థితులను బట్టి మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు ఏమవుతాయి, ఇంక ఉద్యోగాలు ఏమొస్తాయి, ఇంకా గర్భఫలం ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎప్పుడు ఇల్లు కడతారు, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని మానవ జీవితం ఎప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అయితే యోబు గారు అంటాడు, ఆయన అప్పటికే 14 అధ్యాయం ముందే ఆయన అన్నీ అయిపోయినాయి, తినేసాడు, దెబ్బ తినేసాడు. సుఖంగా ఉన్న ఆయన జీవితం అంతా అల్లకల్లాలం అయిపోయింది. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక నాకు అవకాశం లేదు, ఏం చేయాలి అని అనుకున్న టైంలో ఎక్కడో నిరీక్షణ కలిగి, ఆయన నమ్మకం కలిగి ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. ఏమంటాడంటే, వృక్షము నరకబడిన తర్వాత చిగుర్చునని యోబు గ్రంథం 14 అధ్యాయం 7వ వచనంలో, దాని లేత కొమ్మలు వేయునని నమ్మకం కలదు. నాకు నమ్మకం ఉంది. ఇవాళ కూడా మీరు చెప్పండి, నాకు నమ్మకం ఉన్నది చెప్పాలా మరొకసారి. నాకు వినపడిపోయి దేవుడికి వినపడుతున్నాను, జాగ్రత్త. చెప్పండి అండి. నాకు నమ్మకం ఉన్నది. 3 సార్లు చెబుదాం. నాకు నమ్మకం ఉన్నది, నాకు నమ్మకం ఉన్నది. అయిపోయినాయి 3 సార్లు. అది నాకు నమ్మకం ఉన్నది. అది చెట్టు నరకబడిన తర్వాత అది ఏమైపోతుందంటేనంటండి, చిగురుస్తుందంట. దాని లేత కొమ్మలేనని నమ్మకం కలదు. తర్వాత ఏమంటాడు, దాని వేరు భూమిలో పాతదైపోయినను 8వ వచనంలో, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయిన 9వ వచనం, నీటి వాసన చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. ఎంత చక్కని మాటనండి. నిరీక్షణ లేని క్రైస్తవులకి, నిరీక్షణ లేని వారికి ఒక గొప్ప ఆదరణతో కూడినటువంటి మాటలండి. చూసారా, దాని వేరు భూమిలో పాతదైపోయినా, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినా సరే, నీటి వాసన చేత, నీటి వాసన అంటే ఏంటో తెలుసా? మళ్ళీ దేవుని యందు నమ్మకం, విశ్వాసం, పరిశుద్ధాత్మ శక్తి, బలము, మళ్ళీ దేవుని యందు నీకు కలిగిన నమ్మకం మళ్ళీ నిన్నేం చేస్తుందంటేనటండి, నీ జీవితం మళ్ళీ చిగురుస్తుందంట. ఈ నూతన సంవత్సరంలో అన్నీ మానేసేవి కదా కొంతమంది. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, గుడికి వెళ్ళకపోవటం అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ బైబిల్ దులుపు, మళ్ళీ నోటికి శక్తి ఇవ్వు, మళ్ళీ పాత ఆలోచనలన్నీ తీసేసేయి, మళ్ళీ రా దేవుని ఆలోచనలోనికి రా. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడండి. నమ్ముతావా? నమ్ము, విశ్వసించు. అదే దేవుడు నీకు చెప్తున్నాడు ఇక్కడ.
ఏమంటాడంటే, నీటి వాసన చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయను, లేత మొక్కల వలె కొమ్మలు వేయను. నిరీక్షణ లేని క్రైస్తవులకి, నిరీక్షణ లేని సంఘానికి, నిరీక్షణ లేనటువంటి వ్యక్తులకు దేవుడిస్తున్న మాట ఏంటంటే, మళ్ళీ నీవు నూతన శక్తితో లెగుస్తావు. లే, ప్రభు అంటాడు, రైస్ టేక్ అప్ ద బెడ్ అన్నప్పుడు తన పరిపెత్తికి లేచాడు కదా, అది కుంగిపోయి నిరీక్షణ లేక నాకు ఈ వ్యాధి తగ్గదు అంటున్నావు కదా, తగ్గుద్ది. ఎందుకు తగ్గట్లేదంటే చెప్పండి, చాలామంది తగ్గట్లేదా? వీళ్ళెవరో సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు అట్లా మాట్లాడతారండి. వాళ్ళు చేయమనండి స్వస్థతలు, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు నమ్మరు, మళ్ళీ విమర్శలు. ఎందుకు వచ్చింది మాటలు? అది వాళ్ళు అన్నా అనకపోయిన మన సంగతి మనదే. దేవుడు చేస్తాడు, మళ్ళీ నీ రోగం తీరుస్తాడు, నీ రోగం తీసివేస్తాడు, మళ్ళీ నువ్వు లెగుస్తావు, నీ జీవితంలో అనేక కార్యాలు చూస్తావు. నీ పిల్లల విషయం కానీ, అప్పుల విషయం కానీ, సమస్యలు కానీ అన్నీ నువ్వు మళ్ళీ చూస్తావండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడండి, లేత మొక్కల వలె అవి కొమ్మలు వేస్తుంది అనే మాట కనపడుతుంది. అందుకని యోసేపు గురించి మాట్లాడుతూ దేవుడు ఆదికాండం 49:22 యోసేపు ఫలించడి కొమ్మ, ఇక్కడ కూడా చెట్టులతోనే పోల్చాడు, చిగురుతోనే పోల్చాడు. ఆ కొమ్మను గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించడి కొమ్మ? ఓట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపిస్తాయి. అలాగే వ్యాపించాడుగా. ఆదికాండంలో చెప్పిన మాటను దేవుడు నెరవేర్చాడుగా. చెప్పండి, నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు దేవుడు. ఆ ఫలించేటోడి కొమ్మగాను ఉంటావు, మళ్ళీ నీ రెమ్మలు కొమ్మలు పుంజుకొని ఓట యొద్ద పుంజుకొని వ్యాపిస్తాయి. ఆయన వ్యాపించుటతో పాటు తన కుటుంబాన్ని కూడా పోషించాడు. ఎక్కడ బానిసగా వెళ్ళిన యోసేపు దేశానికి దేవుడు రాజుగా చేసి నడిపించాడు. సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేశానికి రాజుగా చేశాడు లేదా? వ్యాపించాడా లేదా? అదిగా దాని రెమ్మలు ఏమంటున్నాడండి, ఓట యొద్ద ఫలించడి కొమ్మని, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు యోసేపు గురించి మాట్లాడుతూ 49 ఆదికాండము 22 చెప్తాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆ విధంగానే వాటి కొమ్మలు వ్యాపించినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో యోసేపు జీవితం కూడా వ్యాపించింది. ఎక్కడ ఒక్క వ్యక్తిగా వెళ్ళిన వ్యక్తి దేశానికే రాజుగా చేసినటువంటి దేవుడు. అందుకని అహరోను యొక్క కర్రను కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఆ కర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదం ఇచ్చినట్లుగా మనము బాదం పళ్ళు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి అంజూరపు కొమ్మ లేతతై చిగుర్చినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని గుర్తు చేసుకొని అంటున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు ప్రభు సమీపంనే ద్వారం దగ్గరే ఉన్నాడని గుర్తు చేసుకోండి అంటున్నాడు. అంజూరపు కొమ్మ లేతతై చిగుర్చినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏంటి ఓ మాటల అర్థం అంటేనండి, యేసుక్రీస్తు వారు ముందుగానే చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి, మీరు సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత ఆ పాపము మా మీదకు రావాలని కోరుకుంటారు, మీతో పాటు పిల్లల మీద కూడా రావాలని కోరుకుంటారు ఆ తీర్పు. ఆ తర్వాత
ఆ తీర్పు ఫలితంగా మీరు చెదిరిపోతారు. ఆ తర్వాత మీరు ఒక దేశంగా ఏర్పడతారు అని చెప్పి ముందుగానే దేవుడు ప్రవచిస్తారు. ఆ ప్రవచనంలో మాటలే అర్థం ఏంటంటే, యేసు ప్రభు చెప్పినట్టే మరి యేసు ప్రభుని సిలువేయటం జరుగుతుంది. సిలువేసే ముందు పిలాతు అడుగుతున్న మాట ఏంటంటే, ఈ పాపం నా మీదకు రాకూడదంటే, ఆ పాపము మా మీదకు రావాలని వాళ్ళు కోరుకున్నారు. మాతే కాదు, పిల్లల మీద కూడా వచ్చినా మాకేమీ అభ్యంతరం లేదన్నారు వాళ్ళు. ఆ ఫలితంగా ఏమైందంటే, యేసు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా చెల్లాచెదురై వెళ్ళిపోతారు. దేశం నలుమూలల అనేక మంది రాజుల చేత వారు చిత్రహింసలు పడతారండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ముందుగానే ప్రవశించాడు. ఏమనంటాడంటే, అంజూరపు చెట్టును చూసి అంటాడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు, అంటే అంతకుముందు ఆ చెట్టు పరిస్థితి చెప్తాడు. ఆయన సమీపంనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి అంటాడు. అంజూరపు కొమ్మ ఎప్పుడు లేతదై చిగురించిందంటే జరగబోయేటువంటి తీర్పును దేవుడు చెబుతున్నాడు. మీరు సిలువ వేస్తారు, బహిరంగంగా చెప్పకపోయినా పిలాతు చెప్తున్న మాటలకు మీరు ఏకీభవించి ఆ పాపం మా మీద, పిల్లల మీద వస్తుందని చెబుతారు. నేను పునరుద్ధారణ అవుతాను, వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీరు దేశం నలుమూలలా చెదిరిపోతారు, అనేక మంది రాజుల చేతిలో చిత్రహింసలు పడిపోతారు, అనేక మంది యూదులు చనిపోతారు, ఇక మాకు నిరీక్షణ లేదు, మా బతుకులు ఎట్టయిపోయినాయి, మా జీవితాలు ఎట్టయిపోయి అనుకున్నటువంటి పరిస్థితులు మీకుంటాయి అని ఆయన చెప్పకపోయినా ఆయన భావాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అది జరిగింది. అది ఆ విధంగానే ప్రభునందు వారలారా, యేసు ప్రభు రావటం, సిలువ వేయటం, పునరుద్ధరణ వెళ్ళిపోవటం, మరి ఆ పాపం నా మీదకు రాకూడదని పిలాతు అన్నప్పుడు, ఆ పాపం మా మీదకి, పిల్లల మీదకి వచ్చినా పర్వాలేదని వాళ్ళు అనటం, చెదిరిపోవటం, అనేక మంది చచ్చిపోవటం, అనేక బతికున్న వాళ్ళు కష్టాలు పడటం, బాధలు పడటం, అనేక దేశాల్లో వెళ్ళిపోవటం అనేది జరిగిందండి. ఈ కష్టాలు, బాధ లేఖనం ఎదుగు, ఇది లేఖనం ఏమంటుందంటే, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలుసుకో, ఇది లేఖనం. అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఎక్కడున్నారు, వారు ఏం చేస్తూ ఉన్నారు అని ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పడినప్పుడు ఐక్యరాజ్య సమితి కలగజేసుకొని ఇజ్రాయిల్ ప్రజలు ఎక్కడున్నారు, వారు ఏం చేస్తున్నారు, వారిని కనుగొనండి అని చెప్పి వారికి వర్తమానం పంపినప్పుడు 1948వ సంవత్సరంలో వారికి క్రొత్త ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. అందుకని మా ఆశలు అడియాశలు అయిపోయినాయి, మాకు నిరీక్షణ లేదు, మా జీవితాలు పాడైపోయినాయి, మా బ్రతుకులు పాడైపోయినాయి, మేము మా దగ్గరకు వచ్చినట్టు ఆ రక్షకుడిని సిలువకు అప్పగించాము, ఆ బాధలు మేము పడుతున్నామని చెప్పి వారు అనుకున్న సమయంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి మరి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకునేటట్టుగా చేసి 1948వ సంవత్సరంలో క్రొత్త ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. చెదిరిన యూదులందరూ వచ్చారు, చెదిరిన వారందరూ వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ ఉండిపోయారు, కానీ ఇంకా వస్తానే ఉన్నారు. నూతన ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. ఆ అవమానాన్ని ఇక్కడ చిగుర్చింది. అంజూరపు కొమ్మ లేతదై చిగుర్చినప్పుడు వసంతకాలము సమీపంగా ఉంది, దేవుడు సమీపంగా ఉన్నాడు, గుర్తు చేసుకోండి.
ఇంకా ఇంకోటి చెప్తున్నాడండి. కింద మాటలకు వచ్చినప్పుడు దేవుని రాకడ గురించి కూడా చెప్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత రాకడ కూడా జరుగుతుంది తొందరలోనే అంటున్నాడు అని కొన్ని మాటలు చెప్పాడు జరిగినాయి. నోవహు దినాల్లో ఎలా ఉన్నారు, లోతు దినాల్లో ఎలా ఉన్నారు, జనులు తినుచు తాగుచూ వస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఎలా అయితే తీర్పు విధించాడో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుందని కూడా దేవుడు లేతదై చిగుర్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇజ్రాయేలు దేశం ఏర్పాటు కనపడుతుంది. ఇజ్రాయేలు దేశం ఏర్పాటు తర్వాత ఆయన రాకడ కూడా జరుగుతుందని కింద చెబుతున్నాడు. అప్పుడు ఎట్లా ఉందో నోవహు దినాలు ఇప్పుడు అలాగే ఉంది. జనులు తినుచు త్రాగుచూ సుఖిస్తూ పాపంలో బతుకుతూ ఇవాళ ఎక్కడుందండి చెప్పండి? నీతి ఎక్కడుంది? నిజాయితీ ఎక్కడుంది? మనుషుల్లో క్లారిటీ వస్తూ ఏమంటాడంటే ఆయన రాకడ కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఏర్పడిపోయింది, ఒకటి అయిపోయింది. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు రాకడ జరగబోతుంది, అవుతుంది, రాకడ జరుగుతుంది. అందుకే మనిషి మీద మనిషి, జనం మీదకి జనము, యుద్ధాలు, భూకంపాలు, మనుషుల్లో పాపము, మనుషుల్లో తినుచు తాగుచూ సుఖిస్తూ క్రూరత్వంగా తయారైపోయాడు మానవుడు. అది మీ ఇష్టం, నా ఇష్టమే. మనం ఏం చేస్తామో, మన నీతి ఎలా ఉందో మనం పరిష్కరించుకోవాలని గుర్తు చేస్తూ